శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి ఆదివారం. ఈరోజు శతధర నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే షష్ఠి అంటే 6, శుక్రుడి అధిపతి, ఆదివారం రవి అధిపతి. శతధర నక్షత్రం రాహు మహాదశలో మొదలవుతుంది కాబట్టి రాహు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే శుక్రుడు రవి రాహువు కలయిక. ఇక్కడ రవి శుక్రులకు విరోధం ఉంది. అందువల్ల శుక్రుడికి సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రవికి సంబంధించిన రంగాలుగా రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాహువుకి సంబంధించిన రంగాలుగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 20 ఆదివారం. 20 అంటే 2 చంద్రుడి అధిపతి, ఆదివారం రవి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా చంద్రుడికి సంబంధించిన రంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రరీత్యా కూడా రవికి సంబంధించిన రంగాల్లో ఉండే వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మతోజ్యాలు మనం పరిశీలించినట్లయితే ఈరోజు వర్జం ఉదయం 7:57 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల నుంచి 4:44 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి శతతార అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా రవి బలం ప్రబలంగా ఉండడం చేత, ఈరోజు ఆదివారం అవడం చేత ప్రత్యక్ష దైవం నుండి సూర్యనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం, అందువల్ల లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం రవి బలం ప్రబలంగా ఉంది. అందువలన రవి సుక్షేత్రం అయినటువంటి సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రవికి మిత్రక్షేత్రాలు అనేటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే రవికి మరొక మిత్రక్షేత్రాలు అనేటువంటి మీన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే రవికి శత్రుక్షేత్రాలు అయినటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రవికి మరొక మిత్రక్షేత్రాలు అయినటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి భూ సంబంధమైనటువంటి వివాదాలన్నీ కూడా ఈరోజు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా నూతన వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అలాగే ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి, దీన్ని మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం జరుగుతుంది. అందువల్ల మన మిత్రులందరికీ కూడా ఈ షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మన మిత్రులందు ఉండాలని, ఆ భగవంతుని అనుగ్రహం వల్ల అందరూ కూడా రుణ విముక్తులు అవ్వాలని, అలాగే సంతాన ప్రాప్తులు అవ్వాలని కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.